హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి వెజిటేబుల్ చూపిస్తాను మీకు. తర్వాత ఏవేవి ఉన్నాయో కాయగూరలు చూద్దాము. ఇంకొండి ఇది ఒక గులాబీ వచ్చింది, మీదన ఒక గులాబీ వచ్చింది. ఇవి గుత్తు గులాబీలు బాగా వస్తాయండి. ఇప్పుడు సీజన్ కనుక ఇది మిరియాల ప్లాంట్ అండి, కొత్తగా వేశాను నేను. తర్వాత ఇవి చూసారా, చిలకముక్క పూల్లో ఇదొక రకం. అసలు మామూలుగా అయితే ముద్దగా ఉంటాయి. ఇవి జస్ట్ ఒక 4 రెక్కలు మాత్రమే ఉన్నాయన్నమాట. 4, కొన్నిటికి 2 ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మనకి ఇంచుమించుగా ఒక చాలా కలర్స్ వచ్చాయి. సరే, ఇదొక కలరు, వైలెట్, లైట్ పింక్, ఇదొక కలరు. ఇవే ముద్ద అయితే భలే ఉండండి. ఇది రెడ్ మార్నింగ్ గ్లోరీ అండి. ఇవన్నీ పచ్చిమిర్చి. ఇప్పుడు సీజన్ కనుక మనకు అన్ని రకాలు బాగా వస్తాయండి, అందులో డౌట్ అయితే లేదు. తర్వాత ఇవ్వండి మునగ ఇంతకుముందు అయిపోయింది కదా, మళ్ళీ చూసారా మొత్తం పూత మీద ఉంది. మనం ఒక 2-3 మొక్కలు ఇలా చిన్న చిన్న గోళాల్లో పెట్టుకున్నా చాలండి, మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట. మీకు ఇప్పుడు చిలకముక్క పూలు రేఖ చూపించాను కదండి, అందులో ముద్ద ఉన్నాయి. నా దగ్గర ఇంచుమించు 4-5 కలర్స్ ఉండేవి, కానీ అన్నీ పోయాయి. ఇగో ఇదొకటి మిగిలింది, రెడ్ కలర్ అండి. ఇది మెరూన్ లాగా వస్తుంది, గులాబీ పువ్వులాగా వస్తుంది. మరి ఒక్క చిన్న సీడ్ అయితే తయారవుతుంది. మనం ఈ సీడ్ని మాత్రం చాలా జాగ్రత్తగా దాచుకోవాలండి. చాలా సీడ్స్ వేశాను, అన్నీ ఏవి బాగా జర్మినేషన్ అవ్వలేదు. ఇది మాత్రం ఒకటి వచ్చింది. తర్వాత ఇవి చూసారా, ఈ లీవ్స్ ఎంత బాగున్నాయో. వీటి పేర్లు తెలీదు. ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి, ఇదొకటి, మెరూన్ కలర్ కూడా ఉంది, ఇదే సేమ్. తర్వాత ఇలా వెళ్తే ఇవ్వండి, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. సరే, దీని ఆకు చూడండి ఎంత బాగుందో. ఇవ్వండి, ఇది గ్రీన్ కలర్, ఇది వేరే కలరు. ఇది ఆకు విడితే కానీ చెప్పలేమండి. ఇది ప్యారెట్ గ్రీన్ వస్తుంది, ప్యారెట్ గ్రీన్ మీద చుక్క వస్తుంది అన్నమాట. కొంచెం విడిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకండి ఇవి 2 కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగుంటాయండి. కాకరపాదు బాగా అల్లుకొని పిందులు కూడా వచ్చాయండి. మీకు పిందులు చూపిస్తాను ఇప్పుడు. అగండి చూడండి, అక్కడ ఉన్నాయి కాయలు. మనం మన తోటలోనే పెంచుకున్నావు కనుక చిన్నగా ఉండేటప్పుడే కోసేసుకొని మనం వండుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి. బాగా ముదరనివ్వకూడదు. తర్వాత ఇలా వస్తే ఇప్పుడే వాటరింగ్ చేశానండి, అందుకనే బురదగా ఉంది. ఇగోండి, ఇదొక రకం వంకాయ. మీకు కాకండి, ఇగోండి ఇలా వస్తుంది, 2 కలర్స్లో వస్తుంది అన్నమాట ఇది వంకాయ. తర్వాత అలా వెళ్తే ఇది వైట్ నేరేడ్ అండి, ఇంకా కాపు అయితే రాలేదు. ఈసారి వస్తుందో లేదో చూద్దాము. ఇవ్వండి, ఇలా వెళ్తే అవన్నీ అక్కడ కాకరపాదుకి కాయలు అయితే మాత్రం చాలా ఉన్నాయండి, మీదకున్నాయి. వీడియో తీయడం కూడా అవ్వట్లేదు, సరిగ్గాన కనిపించదు అన్నమాట. ఇగోండి, ఇవి మనకి అడవి మామిడి. ఇగోండి చూసారా, ఇక్కడ చాలా వచ్చాయండి, కానీ ఎక్కువ ఎందుకో ఈసారి నిలబడలేదు, గుత్తుల్లాగా వచ్చాయి. ఇవన్నీ ఇవన్నీ ఇది రెడ్ గోంగూర అండి. ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్లు, నేను సీడ్స్ తోటి ప్రాపగేట్ చేసినవి, కానీ ఎప్పటికి ఎదుగుతాయో తెలీదు. మనం ఏంటంటే వర్షాల్లో వేసేసుకుంటే సరిపోనేమో, మరి పువ్వు వస్తుందో లేదో చూడాలి. ఇవన్నీ ఇలా నార్లే, ర్యాకెట్ లీవ్స్ అండి. ఇది పప్పులో వేసుకొని వండుకుంటాం అన్నమాట మనం. తర్వాత ఇలా వస్తే ఇక్కడ టేబుల్ ఆరెంజ్ అండి, భలే ఉంటాయి.
ఇది మనం నిమ్మకాయ నీళ్ళు ఎలాగా కలుపుకుంటామో అలా కూడా మనం కలుపుకొని తాగొచ్చండి దీన్ని. తర్వాత ఇవన్నీ ఇక్కడ ఒక రకం చిక్కుడు ఉన్నది, ఇవ్వండి ఈ టైపు. ఇది మొత్తం గింజ అయితే కానీ మనం తీసుకోవడానికి లేదండి. తర్వాత అలా వెళ్తే అక్కడ మీదకి బీరకాయ కాసింది. నిన్న కింద నుండి బీరకాయలు కోసేసానండి. ఇంకా ఇగోండి పిందెలు. తర్వాత ఇవి చెర్రీ టమాటో అండి. సరే బెండకాయలు స్టార్ట్ అయ్యాయి. మందారాలో కూడా 5-6 రకాలు ఉన్నాయండి నా దగ్గర. అందులో ఇది పింక్ కలర్ వస్తుంది, ఇదేమో లైట్ అదే ఎల్లో, డార్క్ ఎల్లో ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఎల్లో.